ఏపీకి సీఎంలు మారిన రాష్ట్ర సమస్యలు మాత్రం అలానే ఉన్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. చంద్రబాబు హయాంలో జగన్ ఏం మాట్లాడారో ఇప్పుడు జగన్ హయాంలో చంద్రబాబు కూడా అలానే ఫాలో అవుతున్నారని తెలిపారు. తనకు ఓట్లు వేసే వారికి ఏదో ఒకటి పంచాలనే విధానంతో జగన్ ముందుకు వెళ్తున్నారని చెప్పారు. అయితే ఈ విధానం ప్రపంచంలో ఎక్కడా కూడా సక్సెస్ అవ్వలేదని పేర్కొన్నారు. చంద్రబాబు జగన్ ప్రభుత్వాలు హక్కులు సాధించడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఎన్ని సలహాలు చెప్పినా పాలకులు పట్టించుకోరని, అందుకే ప్రశ్నించడం మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్. వివేకానందుడు క్లియర్గా చెప్పాడు, టచ్ మీ నాట్ ఉద్యమంలో మన మతం వెళ్తుంది, ఆలింగన ఉద్యమంలో వాళ్ళ మతం వెళ్తుంది, ఎవడో మిగలయ్యా ఈ దేశంలోనూ. వాళ్ళే మెడ మీద కత్తి పెట్టి ఇస్లాంలో చేర్చట్లా, ఆలింగనం చేసుకుని చేరుస్తారు. మనం ఏం చేస్తున్నాం అని వివేకానందే సాక్షాత్ మనం ఎవరినైతే ఇవాళ ఒప్పుకుంటామో ఆ వివేకానందుడు చెప్పాడు. ఆ చిన్న అనేవాడు మేఘ్జీ టక్కర్ మనవాడు, తన తండ్రే గమ్మత్తయింది, వాళ్ళు ఏమో వచ్చి పారంపర్యంగా వెళ్ళలేదు. ఈవేళ చిన్న కూతురు వచ్చి కోర్టులో వేసింది, మొన్న చచ్చిపోయింది ఆవిడ 98 ఏళ్ళకి. ఆవిడ ఇక్కడ కోర్టులో వేసింది ఏమని, జిన్నాకి ఇస్లాం లాస్ వర్తించవు, మా కుటుంబానికి ఇండియన్ హిందూ లాయే వర్తిస్తుంది తప్ప జిన్నాకి వర్తించదు అని ఆవిడ దానికి కారణాలన్నీ చెప్పి ఆ దాని ప్రకారం జిన్నా బంగ్లా ఏదైతే ఉందో బాంబేలో అది నాకు చెందుతుందని ఆవిడ కోర్టులో వేసింది. దీన్ని ఎంత సింపుల్గా యాంటీ ముస్లిం యాంటీ క్రిస్టియన్ అనే పద్ధతిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో ఆ పద్ధతి కరెక్ట్ కాదేమో అన్నది నా ఆలోచన.